హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ 30వ భాగం. రాసిన వారు అత్తులూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో తుఫాను వచ్చింది. అర్చన పిఏ ఆల్రెడీ తుఫాను బాధ్యతలు చేపట్టడానికి ధవళేశ్వరం వెళ్ళాడు వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఆ మాట వినగానే అర్చన వణికిపోయింది. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఏం చేయాలి తోచలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని కంగారుగా అడిగింది. శ్రీపతికి కొంచెం జాలేసింది. ఆవిడికి అసలే కొత్త, అప్పుడే ఈ సైక్లోన్. అనుభవజ్ఞుడు కొంచెం అభిమానంగా అన్నాడు, మీరేం కంగారు పడకండి, నేను సింహాచలానికి ఫోన్ చేశాను. అతను వచ్చి లోపలలో మీరు రెడీ అవ్వండి. రిస్క్ టీం కూడా వచ్చేసింది, మీరు టెన్షన్ పడకండి. సింహాచలం ఉంటాడు, జాగ్రత్తగా తీసుకొస్తాడు మిమ్మల్ని. ఓకే అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ శ్రీపతి. వణుకుతున్న చేతితో రిసీవర్ పెట్టేసి అరిచేతులు రుద్దుకుని కళ్ళొద్దుకుంది అర్చన. 7 దాటుతుండగా వచ్చాడు సింహాచలం జీప్ తీసుకొని. అప్పటికే రెడీగా ఉంది అర్చన. మామూలు క్రేప్ సిల్క్ శారీ కట్టుకొని స్వెటర్ వేసుకుంది. తలకి మఫ్లర్ చుట్టుకొని వచ్చి జీపులో కూర్చుంది. జీపు కదిలింది. అద్దాలు కిటికీలోంచి అంతగా తెలియలేదు, కానీ వర్షం కొండపోతగా కురుస్తుంది. రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. ఎక్కడా జనసంచారం లేదు. మెయిన్ రోడ్ ఎక్కింది జీపు. గోదావరి బ్రిడ్జి మీదగా వచ్చింది. గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. సెల్ తీసి శ్రీపతికి ఫోన్ చేసింది. ఎంతసేపు రింగ్ అయినా అతను లిఫ్ట్ చేయలేదు. ఇతను ఫోన్ తీయటం లేదంటే స్వాగతంగా అనుకుంటుంటే అన్నాడు సింహాచలం. అడావిడిగా ఉంటుందమ్మా, మీరేం కంగారు పడకండి. మన సారికి అలవాటే, ప్రతి ఏడు ఈ తుఫాను అలవాటైపోయిందండి. 6 చాకచక్యంగా చూసుకుంటారు, మీరేం బాధపడబోకండి అన్నాడు. ఏమో అనుకుంది మనసులో. పైకి మాత్రం గంభీరంగా చూపిస్తూ ప్రాణ నష్టం జరగకుండా ఉంటే చాలు సింహాచలం అంది. ప్రాణ నష్టం జరగకుండా ఎలా ఉంటుందమ్మా అంటూ సింహాచలం గతంలో వచ్చిన తుఫాను తాలూకా వివరాలు చెప్పసాగాడు. ఎంతమంది జనం చనిపోయారో, ఎంత ఆస్తి నష్టం జరిగిందో, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అతను చెప్తుంటే అర్చన కళ్ళ ముందు భయానక దృశ్యాలు కదులుతున్నాయి. ఇంతలో సెల్లు మోగింది. అక్షయ్ కాలింగ్ అన్న అక్షరాలు చూసి గుండె ఆగినట్లయింది. గుడ్ మార్నింగ్ సార్ తడబడుతున్న స్వరంతో చెప్పింది. అర్చన గారు ఎక్కడున్నారు అన్నాడు. ధవళేశ్వరం వెళుతున్నాను అంది. ఓ మై గాడ్, నేను కూడా బయలుదేరాను. రక్షణ ఏర్పాట్లు చూడండి, అక్కడ పరిస్థితి నాకు వెంటనే తెలియచేయండి అన్నాడు. ఓకే సార్ అంది అర్చన. ఓకే అన్నాడు. జీప్ సడన్గా ఆగటంతో ఉలిక్కి పడింది అర్చన. 100 మంది జనం ఆహాకారాలతో నిండి ఉంది. వరద గోదావరిని గర్జిస్తుంది. ఏం జరుగుతుందో ఆమెకే అర్థం కాలేదు. మేడం దిగుతారా అడిగాడు సింహాచలం. అర్చన తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దిగబోతుంటే సింహాచలం ఒక్క నిమిషం అంటూ టార్చ్ లైట్ ఆన్ చేసి ఆమె కాలు పెట్టాల్సిన చోట టార్చ్ వేశాడు. జీపు దిగి అడుగు వేస్తూ వణుకుతున్న కాళ్ళతో నడుస్తుంటే సడన్గా కాలు బురదలో ఇరుక్కుంది. కెవ్వుమంది అర్చన. జాగ్రత్తగా దిగండి అంటూ చెయ్యి అందించాడు సింహాచలం. సంకోచించకుండా అతని చెయ్యి అందుకొని అడుగులు వేస్తూ కదిలింది అర్చన. ఎప్పుడూ పేపర్లో చదవటం, టీవీలు చూడటం తప్ప ప్రత్యక్షంగా ప్రకృతి చేసిన బేభత్సాన్ని, గోదావరి ప్రళయ తాండవాన్ని చూడని అర్చన అక్కడ పరిస్థితి చూసి నిలువెల్లా వణికిపోయింది. గుట్టలుగా పడి ఉన్న శవాలు, ఎటు చూసిన ఆర్తనాదాలు, అహంకారాలు, శోక సముద్రంలో మునిగిపోయిన ప్రజలు, నామరూపాలు లేకుండా కొట్టుకుపోయిన ఇళ్ళు, ఆస్తులు. అక్కడ అడుగు పెట్టగానే కనిపించిన ఆ ఘోరాన్ని చూసిన అర్చనకి ఏడుపాగలేదు. వెక్కి ఏడుస్తున్న అర్చనని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు శ్రీపతికి, సింహాచలానికి. మేడం ఊరుకోండి,
మీరే అలా ఏడిస్తే ఎలా ఊరుకోండి అంటూ ఆమె దగ్గరగా వచ్చి పదే పదే చెప్పసాగాడు. అర్చన ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆమె చేత కావడం లేదు. అప్పటికే అక్కడికి సర్పంచ్, ఎంఆర్ఓ, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు వచ్చేసి పరిస్థితిని గమనిస్తున్నారు. గజేతగాళ్ళు అన్వేషణ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్చనని చూడగానే ముందు ఇంత ఆలస్యంగానా వచ్చేది అన్నట్టుగా ఒక చూపు చూశారు ఎమ్మెల్యేలు. కాకపోతే కన్నీళ్లతో నిండిన ఆమె మొహం చూడగానే ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అక్షయ్ కుమార్కి పరిస్థితి వివరిస్తూ అతను రాక కోసం ఎదురు చూస్తున్న శ్రీప్రతికి తనకు తోచిన సూచనలు, సలహాలు ఇవ్వసాగింది. ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఆమెతో చెబుతున్నాడు. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుందో అంచనా వేస్తున్నాడు. అర్చనకెందుకో పేపర్లో చదివిన విషయాలు గుర్తుకొచ్చాయి. చిన్నప్పుడెప్పుడో చదివిన తుఫాను ఎప్పుడొస్తుంది అనే కథ కూడా గుర్తుకొచ్చింది. వీళ్ళంతా ఈ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నారా? బ్యాంకు అకౌంట్లు నింపుకోవటానికి అనుకుంది. వెంటనే తన ఆలోచన ఎవరన్నా పసిగట్టారేమో అని ఉలిక్కి పడింది అర్చన. కాసేపటికి అక్షయ్ కుమార్ కూడా వచ్చేశాడు. ఎంపీ అక్షయ్ కుమార్ ఆలస్యంగా రావటం పట్ల ఉగ్రుడయ్యాడు. అతను తన హైదరాబాద్ వెళ్ళాలని వార్త తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చానని సంజాయిషి ఇస్తున్నాడు. వెంటనే బాధతో కుటుంబాలకు తక్షణ రక్షణ ఏర్పాట్లు చేస్తున్న సిఎస్ గారికి పరిస్థితి సమీక్షించాడు. ముఖ్యమంత్రి తదితర మంత్రులంతా సుడిగాలి పర్యటన చేశారు. అప్పటికే 5 కోట్ల రూపాయలు సైక్లోన్ ఫండ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి బాధితులకు ఆహారం, ఆశ్రయం ఏర్పాట్లు చేశారు. అక్షయ్ కుమార్ వచ్చాక కొంచెం అర్చన మనసు శాంతించింది. అతను అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, సెక్రటరియట్ ఫోన్ చేసి సిఎస్తో ఇతరులతో మాట్లాడుతున్న తీరు, స్పాంటేనియస్గా ఎవరు ఆదేశాల కోసం ఎదురు చూడకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెకి అద్భుతంగా అనిపించాయి. కలెక్టర్ అంటే ఎలా ఉండాలి అనుకుంది. గజేతగాళ్ళు వాళ్ళ అన్వేషణ కొనసాగిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతసేపటికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళకి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు కాపీలు ఏర్పాటు చేశాడు. అర్ధరాత్రి వేళ వచ్చి కాపీ నీళ్లు కూడా తాగకుండా శ్రమ పడుతున్న శ్రీప్రతి మొదలైన వాళ్ళందరూ కాపీ తాగగానే కొంచెం సేద తీరారు. అర్చనకి తల పగిలిపోతుంది, కడుపులో తిప్పేస్తుంది. సడన్గా ఏదో అవుతున్నట్టు అనిపించింది. తల పట్టుకొని నిలబడ్డ అర్చనని కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి తన ఇంటికి పంపించాడు ఎంఆర్ఓ. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి అక్షయ్ కుమార్ నుంచి ఇతర ప్రాంతాల పర్యాటకులకు పిలుపు వచ్చింది. ఎంఆర్ఓ భార్య, అయ్యో మీకు ఇవన్నీ కొత్తనట్టుంది, పాపం కొత్తగా వచ్చారట కదా, కంగారు పడకండి, ఆరోగ్యం చూసుకోండి అంటూ దయగా మాట్లాడింది. అర్చన ఆమె దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ అక్షయ్ కుమారు, శ్రీప్రతి వాళ్ళందరూ ఉన్న దగ్గరకు వచ్చింది. నిర్విరామంగా ఎలాంటి అలసట లేకుండా ప్రజలను రక్షించడమే తన బాధ్యత అన్నట్టు పనిచేస్తున్న శ్రీప్రతిని చూసి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయరు అనే వాళ్ళని అప్పటికప్పుడు పట్టుకొచ్చి చూపించాలనిపించింది అర్చనకి. ఎంత అంకితాభావంతో పనిచేస్తున్నాడు ఇతను. అర్చన కళ్ళు మళ్ళీ చెమర్చాయి. అక్కడి నుంచి మిగతా ప్రాంతాల పరిస్థితి సమీక్షించడానికి బయలుదేరారు. అర్చన దారి పొడుగునా కనిపిస్తున్న ఘోరం చూడలేక కళ్ళు మూసుకుంది. సాయంత్రానికి కొంచెం శాంతించింది గోదావరి. కరళ నృత్యం చేసిన ప్రకృతి, కడుపు నిండిన కొండ చిలువలా ప్రశాంతంగా ఉంది. అప్పటిదాకా తుఫాను ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన అర్చన, అక్షయ్ కుమార్ పంచాయతీ ఆఫీసులో అందరితో సమావేశమయ్యారు. మిగతా ఆర్డీఓలు కూడా వచ్చారు. అందరూ కలిసి తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వెంటనే రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు ఇచ్చాడు అక్షయ్ కుమార్. వారం రోజులు ఊపిరి సలపని పనులు.
మీటింగులు. హైదరాబాద్లో సెక్రటరీలో మీటింగ్. కలెక్టర్తో పాటు ఆర్డీఓలు మిగతా వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు. ఆర్థిక నష్టం అంచనా వేయలేకపోతున్నారు. ప్రాణ నష్టం అసలే తెలియట్లేదు. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న శవాలు. అర్చన మానసికంగా శారీరకంగా కూడా బాగా అలసిపోయింది. నిద్ర సరిపోవటం లేదు. రోజు మహా అయితే 4 గంటలు మాత్రం నిద్రపోతుంది. ఆ రోజు బాగా అలసిపోయింది. ఎంత ఆపుకున్నా కళ్ళు మూతలు పడుతున్నాయి. అప్పటికి 5-6 కప్పులు టీ తాగింది. ఎన్నడూ లేనిది ఈ మధ్య కాఫీ టీలతో కడుపు నిండిపోతుంది. వేళ కాని వేళలో భోజనం. ఒక్కరోజు కూడా బ్రేక్ఫాస్ట్ చేయటమే లేదు. డిన్నర్ కూడా తింటే తింటుంది, లేకపోతే లేదు. అన్నిటికన్నా హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మేడం, మీరు వెంటనే రావాలి. ఏలేరు దగ్గర మళ్ళీ గండి పడిందంట. చాలామంది చనిపోయారు. శ్రీపతి గాబరాగా పిలుస్తున్నాడు. దాదాపు ఆమె చెయ్యి పట్టుకొని పరిగెడుతుంది అర్చన. దారి నిండా రక్తపు ఆటలో నిర్జీవంగా పడి ఉన్న జనం, ఒరుసుకుపోయిన రోడ్లు, కొట్టుకుపోయిన ఊళ్ళు, పాయలుగా చీలిన గోదావరి, ప్రతి పాయ దగ్గర విగత జీవులు. ఎవరిది? అర్చన శ్రీపతి చెయ్యి విదిలించి పరిగెత్తుతుంది. బురదలో 3 ఏళ్ల బాబు బోర్ల పడి ఉన్నాడు. అయ్యో, ఎవరి బాబు ఒంటరిగా పడి ఉన్నాడు. శ్రీపతి, త్వరగా రండి. ఎవరి బాబు? మొహం కనిపించడం లేదు. ఎవరో, ఎక్కడవాడో, తల్లి తండ్రి ఎవరో చూడండి, పాపం పసివాడు. శ్రీపతి, మీకే చెప్పేది, బాబు మొహం కనిపించడం లేదు. తిప్పండి, వెల్లకిలా తిప్పండి. బాబు కెవ్వున అరిచింది అర్చన. మేడం, మేడం ఎవరో పిలుస్తున్నారు. బలవంతంగా కళ్ళు తెరిచింది శ్రీపతి. మరి ఇద్దరు స్టాపు. కుర్చీలోనే గాఢ నిద్ర పట్టేసింది అర్చనకి. ఆ నిద్రలో కళ, భయంకరమైన కళ. కుర్చీలో సరిగ్గా కూర్చోబోయింది. చేత కాలేదు. ఆమె కుడి చెయ్యి వేలాడుతుంది. ఎడం చేతి నుంచి చీర చెంగు కిందకు జారుతుంది. మేడం, ఎలా ఉన్నారు? శ్రీపతి స్వరంలో కంగారు. అర్చనకి నోట్లోంచి మాట రావడం లేదు. ఆమె ఎదురుగా 3-4 నిలబడ్డారు. అందరి మొహాల్లో ఆందోళన. ఎవరో అరిచారు, నారాయణ, మంచినీళ్ళు తీసుకురా త్వరగా, ఎవరన్నా లేడీస్ని రమ్మను అని. వెంటనే మంచినీళ్ళ గ్లాస్తో నారాయణ, అతని వెనకే స్టెనో చిత్ర గబగబా వచ్చి వేలాడుతున్న అర్చన చెయ్యి సరిగ్గా పెట్టి ఆమెను సరిగ్గా కూర్చోబెట్టింది. ఒళ్ళు కాలిపోతుంది. సార్, మేడంకి ఫీవర్, కంగారుగా అంది చిత్ర. అరిరే, పదండి మేడం, ముందు సోఫాలో కాసేపు పడుకోబెడదాం, డాక్టర్ని పిలుద్దాం, ఇంకెవరన్నా లేడీస్ని పిలవండి అన్నాడు. పర్వాలేదు, తప్పుకోండి, లేడీస్ వల్ల కాదు. శ్రీపతి ధైర్యంగా ముందుకు వచ్చి సుకుమారమైన అర్చన్ని 2 చేతులతో ఎత్తి ఆవిడ యాంటీ రూములో ఉన్న సోఫాలో పడుకోబెట్టాడు. చిత్రగారు, డాక్టర్కి ఫోన్ చేయండి అంటూ అర్చన చీర కుర్చీళ్ళు సర్ది సోఫా కవర్ తీసి ఆమె మీద కప్పాడు. కాసేపట్లో అక్కడ అర్చన ఆరోగ్యం పట్ల హడావుడి మొదలైంది. డాక్టర్ వచ్చి చూసింది. 103 డిగ్రీల జ్వరం. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చింది. మందులు రాసిచ్చి ఎలా వాడాలో చెప్పింది. శ్రీపతి జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి నారాయణ్ని మెడికల్ షాపుకి పంపించాడు. అలాగే ఫ్రూట్స్ జ్యూస్ కూడా తెమ్మన్నాడు. అతనికి ఆమె పరిస్థితికి జాలేసింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సుకుమారమైన మనసు. చూడకూడని దృశ్యాలు చూసింది. ఎదురు పడకూడని సంఘటనలు. తల్లడిల్లిపోయింది. ఏ టైంలో ఫోన్ వచ్చినా పరుగులు పెట్టింది. ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ప్రజలకి సరిగ్గా అందటం లేదని తన డబ్బులు ₹1,00,000 ఖర్చు పెట్టి దుప్పట్లు, బియ్యం, పప్పులు, బట్టలు తెప్పించి పంచిపెట్టింది. ఇలాంటి ఆడవాళ్ళు ఎంత మానసికమైన ఒత్తిడి భరించలేరు. ఏమిటో ఈవిడ ఫ్లాష్ బ్యాక్. ఎప్పుడు ఎవరు రారు. పెళ్ళైనట్టు లేదు. మెళ్ళో మంగళసూత్రం లేదు. ఎందుకు ఈవిడ పెళ్లి చేసుకోలేదు? ఇంత ఒంటరితనం ఎలా భరిస్తుంది? ఏవేవో ప్రశ్నలు, సందేహాలు. అమ్మ, అర్చన మూలుగు వినిపించి చటుక్కన కుర్చీలో నుంచి కదిలాడు. మేడం ఆద్రతగా పిలిచాడు.
అర్చన బలవంతంగా కళ్ళు తెరిచింది. దాహం అంది. 1 minute మేడం అంటూ నారాయణ తెచ్చిన ఫ్రూట్ జ్యూసు గ్లాసులో పోసి చిత్రని పిలిచాడు. చిత్ర శ్రీపతి ఆదేశానుసారం అర్చన తల కింద చేయి పెట్టి ఆమెను కొద్దిగా కూర్చోబెట్టి జ్యూసు తాగించింది. చాలు, వాంతి వస్తున్నట్టుగా అనిపించి చేత్తో ఆపేసింది అర్చన. పడుకోండి. చిత్ర ఆమెని తిరిగి పడుకోబెట్టి గ్లాస్ తీసేసి కర్చీపుతో మూతి తుడిసింది. చల్లగా తగలడంతో కళ్ళు తెరిచిన అర్చన చిత్ర తనకి సేవ చేస్తుందని గమనించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలా ఉంది మేడం? ఆప్యాయంగా అడిగాడు శ్రీపతి. అర్చన మాట్లాడలేదు. ఆమె ఎడమ కంటి నుంచి కన్నీళ్లు జారాయి. చిత్ర కూడా చున్నీతో కళ్ళు తుడుచుకుంది. సార్, పాపం ఒక్కరే ఉండాలేమో కదా మేడం. మా ఇంటికి తీసుకెళ్లాలని ఉంది, కానీ మా అత్తగారు చిరాకు మనిషి అంటున్న చిత్రని ఆపుతూ, వద్దులేండి, పర్వాలేదు, మా ఇంటికి తీసుకువెళతాను, మా మిస్సెస్ చూసుకుంటుంది అన్నాడు శ్రీపతి. ఆ మాటలకి కళ్ళు తెరిచింది అర్చన. 2 చేతులు జోడించింది వాళ్ళకి. ఏంటి మేడం, మీరు ఇలాంటప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం? మీరేం బాధపడకండి, నేను మీ సొంత అన్నను అనుకోండి. సారీ, మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు శ్రీపతి. అర్చన కళ్ళు వర్షించసాగాయి. కొంచెం టెంపరేచర్ తగ్గగానే శ్రీపతి ఆమెను కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతని భార్య వారిజ అర్చనకి కంటికి రెప్పలా చూసుకుంది. ఆ జ్వరం 4 రోజులు కొనసాగింది. వైరల్ ఫీవర్, అలవాటు లేని ఒత్తిడి, వానలో చలిలో బురదలో తిరగటం ఆమెను పూర్తిగా పడేశాయి. 4వ రోజు కొద్దిగా తగ్గుమొహం పట్టింది. లేచి కూర్చొని కొంచెం అన్నంతుంది. నీకు చాలా శ్రమ ఇచ్చాను, సారీ అంది వరిజాతో. అదేం మాట అండి, ఆపదలో కాకపోతే ఇంకెప్పుడు మనిషికి మనిషి సాయం చేసుకునేది? అలా ఎప్పుడు అనుకోమాకండి, ఇది మీ ఇల్లే అనుకోండి ఆప్యాయంగా అంది. అక్కడే కూర్చొని ఆడుకుంటున్న పాపని చూస్తూ, ఎంతమంది పిల్లలు మీకు అడిగింది అర్చన. ఆమె స్వరం చాలా నీరసంగా ఉంది. 2 అండి. పెద్ద వాడు, చిన్న పాప. దీనికి 4 ఏళ్ళు, బాబుకి 8 ఏళ్ళు. స్కూల్కి వెళ్ళాడు అంది వారిజ. అలాగా అన్నట్టు పల్చగా నవ్వి కళ్ళు మూసుకుంది. అక్షయ్ కుమార్ వచ్చి చూసి వెళ్ళాడు. కంగారేం లేదు, బాగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు అంది. అర్చన వాళ్ళిద్దరు ఆప్యాయతకు చెలించిపోయింది. ఈ ఒంటరి బతుక్కి నాకెవ్వరూ లేరు అనుకున్నందుకు ఇంతమంది ఆత్మీయులు ఇచ్చావా తండ్రి, నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోను? వెంకటేశ్వర స్వామికి మనసారా దండం పెట్టుకుంది. కొంచెం తగ్గాక ఇంటికి బయలుదేరింది అర్చన. కారు కదిలింది. అర్చన నీరసంగా కళ్ళు మూసుకుంది. ఒంటరితనంలో బాధ, ఆవేదన మొదటిసారి తెలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ రోజు శనివారం. ప్రీతికి ఆఫీస్ లేదు. ఆఫీసు లేని రోజు లేటుగా లేస్తుంది. ఆ రోజు కూడా 9:30కి లేచింది. మాధవి చిరాగ్గా అంది, నీకు అసలు డిసిప్లిన్ లేదు ప్రీతి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఆఫీసు ఉన్నా లేకపోయినా కనీసం 6ంటికి లేవాలి ఆడపిల్ల, అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మాధవి ప్రీతిని, నీకేదైనా లవ్ అఫైర్ ఉందా అని అడిగింది. ఉంది అని చెప్పింది ప్రీతి. మాధవి చేతిలో అట్టు మొక్క జారిపోయింది. చటుక్కున ప్రీతి మొహంలో చూస్తూ ఎవరతను అంది. అలా అడుగుతున్నప్పుడు మాధవి గుండె దడదడ కొట్టుకుంటుంది. ఏం జవాబు? తను వినకూడదు అదే జవాబు చెప్పింది ప్రీతి. అయ్యో పాపం, వేణుకి సంబంధం కూడా కుదరదా దేవుడా అని అనుకుంది. మహేష్ బాబు. మాధవి ప్రీతి నెత్తిన ఒక్కటే మొట్టింది. నిన్ను అసలు తన్నాలి పట్టుకొని కోపంగా అంది. ప్రీతి పెదాల మధ్య నవ్వు బిగపట్టుకొని, అరే నిజం చెప్తున్నాను, మహేష్ బాబు అంటే హీరో మహేష్ అక్కడైనా నా బాయ్ ఫ్రెండ్ పేరు మహేష్ కాకూడదా అంది. నీ మొహానికి మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కావాలి? కానీ నేను సంబంధం చూశాను నీకు. అసలు విషయంలోకి వచ్చింది మాధవి. ఎవరో వేణు
తినడం పూర్తి చేసి వాష్ బేసిన్ దగ్గరకు నడుస్తూ అడిగింది. ప్రీతి చాలా మామూలుగా అలా అడగటంలో ఎక్సైట్మెంట్ లేకపోవడం నిరాశ కలిగించిన ఆ మాటకే మాధవి సంబరంగా అంది, ఎస్ వేణు, మన వేణునే అని. ప్రీతి మాట్లాడకుండా చెయ్యి మూతి కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకొని పొక్కులించి వచ్చి చేతులు తుడుచుకుంటూ మాధవి మొహంలోకి చూసింది. మాధవి కూడా చెయ్యి కడుక్కొని వచ్చి టేబుల్ మీద ఉన్న ప్లేట్లు గిన్నెలు సర్దుతూ చెప్పసాగింది, వేణు చాలా మంచి అబ్బాయి అని. వేణు గురించి చెప్తూనే కాఫీ కలుపుకొచ్చి కాఫీ కప్పు ప్రీతి చేతికి ఇచ్చింది. మాధవి మొహంలోకి చూసి సన్నగా నవ్వి తిరిగి తల వంచుకొని కాఫీ తాగసాగింది. మాట్లాడవేం, ఏదో ఒకటి చెప్పు అంది. ప్రీతి కాఫీ తాగటం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి టేబుల్ మీద వేలుతో సున్నాలు చుడుతూ కూర్చుంది. ఏంటి మాట్లాడవే, చిరాగ్గా అడిగింది మాధవి. ప్రీతి తలెత్తి చూసి నెమ్మదిగా అంది, ఏం మాట్లాడను అని. అదే వేణు మీద నా అభిప్రాయం చెప్పాను, నువ్వేమనుకుంటున్నావో చెప్పొచ్చుగా అంది. వేణుకి అక్క అందగాడు, బ్యాంక్ ఆఫీసర్, మంచివాడు. కానీ చెప్పు, బాబు గురించేనా? అదే జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిన దాని ఫలితం. వాడినే నేను పెంచుకుంటాను, అది కాదు అంది. మరేంటి? వేణు విడాకులు తీసుకున్నారా అని అడిగింది ప్రీతి. అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మామిడికాయ చట్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.